బ్యాంకులకు సంబంధించి బ్యాంకింగ్ శాఖలు, బ్యాంకింగ్ అధినేతలకి, బ్యాంకింగ్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇచ్చుకొని మాట్లాడుకోవాలి. ఒకప్పుడు బ్యాంకులో మా దగ్గర రూ. 1 మిగిలుందంటే బ్యాంకులో ఏసేవాళ్ళం. నాకు బాగా గుర్తు. మొట్టమొదట స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో నా చిన్నప్పుడు 10థ్ క్లాస్ అప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ తీసామనమాట. 10థ్ క్లాస్ అప్పుడు అదే ఫస్ట్ టైం బ్యాంక్ అకౌంట్. దాంట్లో రూ. 10 అప్పుడు మినిమమ్ బ్యాలెన్సు. ఒకేసారి అమ్మ, నా చెల్లికి, నాకు అందరికి కలిపి తలా ఒక్కొక్క అకౌంట్. అప్పుడేంటి ఇళ్ళ దగ్గరకొచ్చి కిడ్డీ బ్యాంక్ అంటే ఒక ఇది ఇచ్చేవాళ్ళు డబ్బి. ఆ డబ్బీలో డబ్బులేసుకుంటే, ఆ డబ్బులు దాంట్లో ఏసింది వీళ్ళు నెలకొకసారి వచ్చి తీసుకెళ్ళడమా అనేటటువంటి కాన్సెప్ట్ ఉండేది. కిడ్డీ బ్యాంక్ సిస్టమ్ అనేటటువంటిది. అంతకుముందు పోస్టల్‌లో ఉండేది. దాన్ని బ్యాంకోళ్ళు పెట్టారని పెట్టాము. తీరా చూస్తే బ్యాంక్ తర్వాత డబ్బా మాత్రం ఇవ్వలేదు మాకు. ఈ రూ. 10 దీంతో తర్వాతనొచ్చేటప్పటికి అప్పుడు ఎప్పుడన్నా రూపాయి ఉన్నా సరే తీసుకెళ్ళి బ్యాంకులో ఇయ్యాలన్నటువంటి తపన ఉండేది. అట్లాగా ఒక అంటే సేవింగ్స్ అనేటటువంటి దానికి ఎంతో కొంత వడ్డీ వస్తుంది. మాకు తెలీదు అప్పుడు 100 దాటితే గానీ వడ్డీ రాదు, రూ. 10కి వడ్డీలు ఏముండవు అన్నట్టు. బట్ ఆ రోజుల్లో ఉండేటటువంటి మధ్యతరగతనాల పేదరికపు బ్యాచి. కాకపోతే సమాజం దృష్టిలో మధ్యతరగతి కాన్సెప్ట్‌తో నడిచినటువంటి జీవితాలు. అయితే తర్వాత కాలంలో వచ్చేటప్పటికి డబ్బులు బ్యాంకులో అట్టి పెడితే సేఫ్ అన్నటువంటి ఉద్దేశంతో ఉంటాం. దానికి వడ్డీలు ఇదివరకు సేవింగ్స్ అంటే అప్పట్లో 7%, 9% ఉండేది. ఇప్పుడు చూస్తే అసలు వడ్డీ ఓ నెల ఉండదు. ఆ తర్వాత 45 రోజులు ఆ పైన ఉంటే 3%, 2.5% ఏది జనరల్ అకౌంట్‌లో జనరల్ డిపాజిట్ అయితే. అదే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 2 నెలలు ఆ పైన ఉంచితే 3.5%, ఒక నెల ఉంచితే 3% ఫిక్స్డ్ డిపాజిట్ అయితే. 2 నెలలు అయితే 4.5%, 4.5 అట్లాగా ఇలా ఉంటున్నాయి. దాంతో దీంట్లో పెట్టుకునే డబ్బుల కంటే కూడా ఎళ్ళి ఎవరికన్నా అప్పిచ్చుకుంటే పోతుంది కదా! ఇప్పుడు ఈ లెక్కన ఏది 7.5% దేనికి ఇస్తారయ్యా అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 5 ఏళ్లకి చేస్తే 7.5%. ఒకప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ 5 ఏళ్ళు అంటే డబుల్ అమౌంట్ వచ్చేది. దాదాపుగా ఒక 10 ఏళ్ల క్రితం దాకా కూడా, 15 ఏళ్ల క్రితం దాకా కూడా అట్లాగే వచ్చేది. 15, 20 ఏళ్ల క్రితం వరకు అట్లా వచ్చేది. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే 5 ఏళ్లకి డబుల్. దానికి తర్వాత పోస్టల్‌లో రైతు అదేదో ఒక వికాస్ పత్రా ఉండేది. దానికైతే 4.5 ఏళ్లకే డబుల్ అని వచ్చేది. ఇవాళ రోజున చూస్తే 7.5 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు ఉంటాయి కానీ డబుల్ వచ్చే పరిస్థితి లేదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే క్రమంగా పబ్లిక్‌లో ఒక మార్పు వచ్చింది. ఇదివరకటి రోజుల్లో బ్యాంకులు అట్లా అట్టి పెట్టుకుంటే పోతుందనే దశ నుంచి ఇప్పుడు వాటిని తీసుకెళ్ళి ఏ షేర్ మార్కెట్‌లో పెట్టుకుంటే పోతుంది కదా అన్న ఆలోచన పెరుగుతోంది. క్రమంగా ఇప్పుడు చూసుకుంటే బ్యాంకులో ఎఫ్‌డీలు తగ్గుముఖం పట్టినయి. ఇది క్రిసిల్ చెప్తున్నటువంటి లెక్క. మార్చి 2025 నాటికి డిపాజిట్లో కుటుంబాల వాటా 40%, 60%గా ఉంటే మార్చి 2024కి 64%గా ఉండేది. డిపాజిట్ల వృద్ధి బ్యాంకులకు చాలా ముఖ్యం. అయితే రానున్న కాలంలో కుటుంబాల వాటా మరింత తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే తగ్గినాయి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు అనేటువంటివి తగ్గుతున్నాయి. ఎందుకు తగ్గుతున్నాయి అంటే తీసుకెళ్ళి షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. కుటుంబ పెట్టుబడులు బ్యాంకులకు రావడం తగ్గిపోయినాయి. అధిక రాబడి కోసం చాలామంది స్టాక్ మార్కెట్ ఆధారిత పథకాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీనికి కారణం ఫలితంగా ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎఫ్‌డీలు, కరెంటు, సేవింగ్స్ ఖాతాల కాసా, నగదు నిష్పత్తి తగ్గడంతో బ్యాంకులకు మధ్య దీర్ఘకాలంలో సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. మార్కెట్లో ఆందోళనలు ఉన్న చాలామంది ఈక్విటీ ఆధారిత పెట్టుబడులపైన దృష్టి పెడుతున్నారు. ఆర్థిక వ్యవస్థలో మార్పుని సూచిస్తోందని చెప్తుంది. టర్మ్ డిపాజిట్లో కుటుంబ పెట్టుబడులు తగ్గడం, కాసా నిష్పత్తిలో క్షీణత ఈ 2 బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక పరిణామాలను సూచిస్తున్నాయని చెప్పుకొచ్చింది. కాసా, ఎఫ్‌డీలు తగ్గుతుండటంతో బ్యాంకులు తమ డిపాజిట్లను సమర్థంగా నిర్వహించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు ఇదేంటో తెలుసా? బ్యాంకులు చేస్తున్న ఒక పెద్ద దరిద్రపు పని. బ్యాంకింగ్ వ్యవస్థ వాళ్ళ వేళతో వాళ్ళు కళ్ళు పొడుచుకుంటున్నారు. ఈ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలతో, ఈ టాటాదా లేకపోతే ఇట్లాంటి కంపెనీలతో, ఆదిత్య బిర్లాని ఇట్లాంటి వాళ్ళతో వీళ్ళు టైఅప్ అవుతున్నారు. ఇప్పుడు నా దగ్గర ₹1,00,000 ఉంది, నేను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్‌గా ఉంచుతానన్నాను అనుకోండి, వాళ్ళే ఫోన్ చేసి, సార్ మీ దగ్గర ₹1,00,000 బ్యాంకులో ఉన్నట్టున్నాయి, మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు, దానివల్ల పెద్దగా డబ్బులు రావు సార్. అదే మీరు గనక ఏడాదికి ₹1,00,000 చొప్పున 5 ఏళ్ల పాటు తీసుకెళ్ళి 5 ఏళ్ళు, 6 ఏళ్ళు టాటా బిర్లాలోనో, టాటాలో దాంట్లోనో, బిర్లా దాంట్లోనో, లేకపోతే ఆడ పేరేందది ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఆదిత్య బిర్లాలో ఇట్లాంటి వాటిట్లో పెట్టుబడులు పెడితే వాళ్ళు మీకు 58 ఏళ్ళు వచ్చాక ఇంత ఇస్తారు, 60 ఏళ్ళు వచ్చాక ఇంత ఇస్తారు, లేకపోతే ఇప్పటి నుంచినే ఇంత ఇస్తారు, మీరు దాంట్లో పెట్టుబడులు పెట్టుకోండి సార్
అది రిటర్న్స్ వస్తాయి, ప్లస్ వాటిలో ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ వస్తాయి. దీంట్లో అయితే ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఉండదు. దీనికి కూడా మీకు వచ్చే వడ్డీకి కూడా ట్యాక్స్ కట్టాలని వాళ్ళే మనకి ఫోన్లు చేసి చెప్తున్నారు, బ్యాంకుల వాళ్ళే మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, ఫిక్స్డ్ డిపాజిట్లు వాళ్ళు వద్దు అనుకుంటున్నారు. ఇప్పుడు బాగానే ఉంది, వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళకి టార్గెట్ ఇచ్చి వాళ్ళకి ఏదో కమిషన్ వస్తుంది. కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకులో లిక్విడ్ అమౌంట్ లేదు, లేకపోతే వీళ్ళు లోన్స్ ఇవ్వలేరు. లోన్స్ ఇవ్వలేకపోతే రేపు పొద్దున డబ్బులు రావు. అప్పుడు ఏం చేస్తాయి బ్యాంకులు, ముంచుకుంటారా వాళ్ళది? ఈ బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు ఇదివరకు ఇట్లాంటి భవిష్యత్ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని కమ్యూనిస్టులు ఏ ఉద్యమాలు చేసేవాళ్ళు. పాపం ఇప్పుడు కమ్యూనిస్టులు పక్కకి వెళ్ళిపోవడంతో ఇట్లాంటి ముందు చూపు కొరవడిపోయింది. దాంతో మాకు మా పైయోళ్ళు చెప్పారు అని చెప్పేసి బ్యాంకింగ్ సెక్టార్లోని ఉద్యోగుల చేతనే బ్యాంకు మేనేజర్లను కూడా హింసించి బ్యాంకు యాజమాన్యాలు ఈ డబ్బులు ప్రైవేట్ సంస్థల ఫర్మ్స్లోకి తీసుకుపోతున్నాయి, మ్యూచువల్ ఫండ్స్లోకి డైవర్ట్ చేపిస్తున్నాయి. తద్వారా బ్యాంకింగ్ రంగం రాబోయే రోజుల్లో అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. క్యాష్ వాళ్ళ దగ్గర లేకపోతే రుణాలు ఏమి ఇస్తారు, రుణాలు ఏమి ఇవ్వకపోతే అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు రుణం ఇస్తే ఇప్పుడు నా దగ్గర నాకు ఇచ్చేది 4.5% వడ్డీ అనుకోండి, లేదా 7.5% ఫిక్స్డ్ పెడతా అనుకోండి. ఫిక్స్డ్ పెడితే 5 ఏళ్ళ దాకా నేను తీసుకోనని లెక్క కదా, 7.5% వడ్డీ అనుకుని నేను ఆపుకుంటాను. ఇది తీసుకెళ్ళి వాళ్ళు ఎంతకి ఇస్తారు? వెహికల్ లోన్ అయితే ఒక రేటు, పర్సనల్ లోన్ అయితే ఒక రేటు, హౌసింగ్ లోన్ అయితే ఒక రేటు. అవి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇస్తే అది 11%, 12%, 15% అక్కడ డబ్బులు రాబట్టుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ 5 రూపాయలు అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనకు 5 రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర 15 రూపాయలకి అప్పు ఇచ్చి వసూలు చేసుకుంటున్నారు. కాబట్టి ఆ 10 రూపాయల్లో 2 రూపాయలు 3 రూపాయలు ఖర్చులు పోయినా ఒక 7 రూపాయలు మిగులుతుంది. బ్యాంకులు నడుస్తున్నాయి. ఇప్పుడు బ్యాంకులు ఈ చేతిలో లిక్విడ్ క్యాష్ లేకపోతే ఏమైపోతాయి, అది ఆలోచించుకోవాల్సింది.